అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు అయితే మీకు అంటే అనుకోమాకండి, ఏంటి సునీత మాట మిదిలితే ఏదో ఒకటి వచ్చినాయి కొత్త ఐటమ్స్ అని చూపిస్తుంది అని చెప్పి. ఏం లేదండి, మనం ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది, కొత్త కొత్తవి వస్తున్నాయి. మీకేమో అవి చూపించేదాకా నాకు ఆత్రం ఆగట్లేదు అనమాట. అందుకని రాగానే ముందు ఓపెన్ చేయడం, వీడియో షూట్ చేయడం, పోస్ట్ చేయడం అన్నట్టుగా ఉంది. అయితే ఈరోజు అయితే మాత్రం నాకు కృష్ణయ్యలు కూడా వచ్చారండి. ఎంత అందంగా ఉన్నారు అంటే నాకు మీకు చూపించకుండా ఉండలేకపోతున్నాను అనమాట, అంత బాగున్నారు. ఈరోజు బ్రాస్ ఐటమ్స్లో మళ్ళీ కొత్త కలెక్షన్ వచ్చింది, అది మీకు ఈరోజు చూపించబోతున్నాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఒకవేళ మీరు మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. మరి ముందైతే మీకు ఈ కనిపిస్తున్నాయి కదండి వాజులు, ఇది ప్యూర్ బ్రాస్లో. అలాగే వెయిట్ ఇవన్నీ కూడా వాట్సాప్లో మీకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేస్తే దీని వెయిట్ ఎంత హైట్ ఉంది, అలాగే దీని ప్రైస్ ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ అనేది మీకు ఆ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే డీటెయిల్స్ అన్నీ క్లియర్గా వస్తాయండి. ఇక్కడైతే నేను ప్రైస్ దాని గురించే చెప్పట్లేదు, ఎందుకంటే దాని హైటు, వెయిట్, దానిపైన ఉన్న పెయింట్ ఏంటి ఇవన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా తెలిసినాయి అనుకోండి, అప్పుడు దాని వర్తా కాదా అనేది మీకు అర్థమవుతుంది. ముందైతే ఇప్పుడు ఇది కింద నుంచి నేను కూర్చుని ఉన్నాను కదండి, స్టూల్ మీద, ఎలిఫెంట్ స్టూల్ మీద కూర్చుని ఉన్నాను. ఈ హైట్లో ఉంది, కనిపిస్తుంది కదా, ఈ హైట్లో ఉంది. ఇది మన దగ్గర ఉన్న దానిలో పెద్ద సైజు. దీనిలోనే అన్ని సైజులు వచ్చినాయి. మీకు ఒకసారి అన్నీ ఒకసారి పెట్టి చూపిస్తాను. అంటే మళ్ళీ ఒకటొకటి ఇది చిన్నది దీనికంటే పెద్దది ఉంది అట్లానే కంటే మీకు అన్నీ ఒకసారి పెట్టి ఏమేమి సైజులు ఉన్నాయి అనేది ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, ఇవి మనకి 7 సైజుల్లో అవైలబుల్ ఉన్నాయి. అయితే అన్నిటి మీద డిజైన్ అనేది వెరైటీగా ఉంది, అంటే డిఫరెంట్ ఉందన్నమాట. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క రకంగా ఉన్నాయి. డిజైన్లు అయితే మాత్రం వేరియేషన్ ఉంది. సైజులు అయితే మాత్రం ఇవి ఉన్నాయండి, ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క డిజైన్ ఉంది. అది మీకు ఒక్కసారి దగ్గరగా చూపిస్తాను దేని మీద డిజైన్ ఎలా ఉంది అనేది. ఇప్పుడు చూసే ఈ వాజెస్ అన్నీ కూడా డిటాచబుల్ అండి. ఇవి 3 పీసెస్ మనము తీసి మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట. అంటే స్క్రూ టైప్ వస్తాయి అనమాట, ఇట్లా థ్రెడ్ టైప్ వస్తాయి, స్క్రూ కాదు సారీ, థ్రెడ్ టైప్ వస్తాయి. సో 3 పీసులు మనం డిటాచ్ చేసుకోవచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట. అంటే మనం ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా కూడా ఈజీగా మనకి ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం ఎక్కడికైనా అంటే వేరే కంట్రీకి అట్లా పిల్లల కోసం తీసుకెళ్ళాలి అంటే కూడా మనం ఈజీగా తీసుకెళ్ళొచ్చు. ఇందులో ఇప్పుడు ఇదొక వెరైటీ అండి. అంటే లాస్ట్ టైము మన దగ్గర 2 సైజులే వచ్చినాయి ఇవి. దీనిలో సైజులు అనమాట ఇవి. మొత్తం బ్రాస్ ఐటమేనండి ఇది కూడా, కాకపోతే అలా మనకి బ్లాక్ పెయింట్ వచ్చింది, మీనాకారి వర్క్ లాగా ఉంటుంది చూడడానికి. దీనిలో అయితే లాస్ట్ టైం చిన్న వాజ్ వచ్చింది, ఈసారి పెద్దది వచ్చింది అనమాట. ఇంకా నిన్న కూడా చూపించాను కదా మీకు, అంటే నిన్న ఇన్ ద సెన్స్ లాస్ట్ టైం వీడియోలో కూడా అదొక మోడల్ ఉంది. ఒకసారి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఇంకా వీటి ప్రైసు అలాగే వీటి సైజ్ ఎంత ఏంటి అనేది డీటెయిల్డ్గా తెలుసుకోవడం కోసం స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే నెంబర్కి వాట్సాప్ చేయండి. అసలు ఇది చూడండి, బుజ్జి వాజ్ ఎంత బాగుందో. ఇది కూడా దీనిపైన కూడా మంచిగా పెయింట్ చేసి ఉంది. సైజ్ అయితే మాత్రం డీటెయిల్స్ చెప్తానులేండి. ఇట్లా నిన్న యాక్చువల్గా అక్కడ ఇంచెస్లో మెన్షన్ చేస్తున్నా కానీ అంటే జనరల్గా మనకి ఏంటంటే ఇంచెస్ అంటే ఐడియా స్ట్రైక్ అవ్వదు కదా. మనకి ఒకళ్ళు అడిగారు అనమాట, అంటే సునీత గారు మీరు ప్రాక్టికల్గా చూస్తున్నారు కదా జానా, ఇట్లా ఎంత వస్తుందో చెప్పరా అని చెప్పి. అందుకని చూడంగానే నాకు అదే గుర్తొచ్చింది ఇప్పుడు. ఇదిగోండి, ఇది ఒక టైప్ వచ్చింది, చిన్న వాజు, బాగుంది బ్యూటిఫుల్గా. మన నెక్స్ట్ ఐటమ్ అయితే మాత్రం నాకైతే బాగా నచ్చిందండి. ఇది చక్కగా ఈ ముందు అసలు ఇది మనము చూసి నచ్చింది అనుకోవడం కాదు, కానీ ఇది చేయడం వెనక వాళ్ళకు ఉండే కష్టము అదంతా కూడా ఇది చూస్తుంటే అనిపిస్తుంది అనమాట. మనం చూసి అబ్బా ఎంత బాగుంది అని అనుకుంటాం, కానీ దీని వెనక ఎంత కష్టం ఉంటుందంటారు. చూసారా అసలు ఆ ముందు ఈ డిజైన్లు ఇవన్నీ ఎట్లా ఐడియాలు వస్తాయి ఏమో నాకైతే అనిపిస్తుంది ఒక్కోసారి. దీనికి ఒక చిన్న గంట, ఈ కింద చక్కగా ఇట్లా పీఠం లాగా, పీఠం పైన నెమలి ఇలా కూర్చున్నట్టు. అసలు నెమలికి బ్యాక్ సైడ్ కూడా ఎంత అంటే నేను మీకు పిక్లో చూపిస్తాను. బ్యాక్ సైడ్ కూడా అసలు ఎంత మంచి దగ్గరగా ఒకసారి చూపిస్తాను మీకు చూడండి. అసలు బ్యాక్ సైడ్ కూడా ఎంత మంచిగా డిజైన్ చేశారో దీనికి. ఈ స్టోన్ వర్క్ ఇదంతా కూడా
వీటిలో స్టోన్ వర్క్ లేకుండా కూడా ఉంటాయి. కాకపోతే నాకు స్టోన్ వర్క్ ఉన్నది బాగుంది అనిపించింది. మెయిన్ దీనిలో ఇంకొక డ్రాబ్యాక్ ఉంది ఏంటంటే, స్టోన్ వర్క్ ఉన్నది అనుకోండి మనకి రెగ్యులర్గా రఫ్ అండ్ టఫ్గా వాడడానికి ఉండదు. అదే స్టోన్ వర్క్ లేనిదనుకోండి మన ఇష్టం, ఇంకా తెలుసు కదా బ్రాస్ ఐటమ్స్ అంటే మనము ఎట్లా వాడతాము అనేది. ఈ పీతాంబరీలు ఇవి అవి వేసి రుద్దుకున్నా ఏం టెన్షన్ ఉండదు. ఇది ఉంటేనే కొంచెము స్టోన్ వర్క్ ఉంటే కొంచెం అది ఇబ్బంది అనమాట, జాగ్రత్తగా వాడుకోవాలి. రెండోది మనకి ఎలాగో ఇవి ఏంటంటే మనం రెగ్యులర్గా వాడం కదా, ఏదైనా మన ఇంట్లో స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు, ఏ దీపావళి పండగకో చక్కగా మన ఏదైతే మన ఇంటి నట్టింట అంటారు కదా, అట్లా ఇంటి మధ్యలో హాల్లో కానివ్వండి అక్కడ చక్క మంచిగా ముగ్గేసుకుని ఇలాంటివి పెట్టుకుంటే అసలు ఎంత అందంగా ఉంటుంది. నేనైతే మాత్రం దీపావళి టైంకి ఖచ్చితంగా తెప్పించుకుంటాను. అంటే మీరు అనొచ్చు దీపావళి దాకా ఎందుకు, ఇప్పుడే ఉంచుకోవచ్చు కదా అని. ఇప్పుడు నేను ఉంచారనుకోండి ఇంకా సప్లై చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు అక్కడి నుంచి మనకి చాలా స్లోగా వస్తున్నాయి అన్నమాట ఐటమ్స్. లాక్డౌన్ మూలంగా మనం 4 పీసులు ఆర్డర్ పెడితే వాళ్ళు ఒకటి పంపిస్తున్నారు, అట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడైతే మాత్రం ఈ 2 చక్కగా దీపాలండి. లావు అంటే కొంచెం పెద్ద ప్రమిద ఉంది ఇక్కడైతే మాత్రం. దగ్గరగా ఒకసారి చూపిస్తాను చూడండి. మీకు చెప్పాను కదండి కృష్ణయ్య అని చెప్పి, చక్కగా కృష్ణయ్య గోవుతోటి ఎంత అందంగా ఉన్నారంటే, మెయిన్ ఫేస్ ఎంత కళగా ఉంది అంటే మీరు ఒక్కసారి దగ్గరగా చూడండి. ఎందుకంటే నేను ఇంత లాంగ్ డిస్టెన్స్లో కంటే దగ్గరగా చూడండి మీకే అర్థమవుతుంది. మెయిన్ ఈ స్టోన్ వర్క్ ఇదంతా కూడా చాలా బాగుంది. మనకి ఈ ఏదైతే బ్రాస్ ఎక్స్పోజ్ అవుతుందో ఎయిర్కి ఇది నల్లబడదు అనమాట. స్టోన్ వర్క్ ఉన్న దగ్గర ఎలాగో అది స్టోన్ కవర్ చేస్తుంది కనుక మనం పొడి క్లాత్ తోటి తుడుచుకుంటే సరిపోతుంది. చూడండి ఒక్కసారి దగ్గరికి కృష్ణయ్యని. ఇదిగోండి మన నెక్స్ట్ కృష్ణయ్య. అంటే ఇందాక మనం చూసాం కదా, అదేమో స్టోన్ వర్క్లో ఉంది, ఇదేమో మనకి కృష్ణయ్య యాంటిక్ లుక్ వచ్చింది. అసలు ఎంత కళగా ఉన్నారో చూడండి. ఒక్కసారి నేను ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను, వెనకమాల గోవు ఉంది కదా, గోవుకి లక్ష్మీ గణపతి కూడా ఉన్నారనమాట. ఇంకా గోవుకి డిజైన్ అది కూడా మీకు ఇందాక దగ్గరికి చూపించలేదు. ఇప్పుడు దానిలో కూడా సేమ్ అలాగే ఉన్నారు. కృష్ణయ్య డిజైన్ కూడా సేమ్ అంతే, కాకపోతే దానికి స్టోన్ వర్క్ ఉంది, ఇదేమో లేదు, అంతే డిఫరెన్స్. ఒకసారి దగ్గరికి చూసేయండి. ఇంక ఇది రాధాకృష్ణులు అండి. బేస్ అంటే ఇంతకుముందు చూసింది మనం లాస్ట్ వీడియోలో విడివిడిగా రాధాకృష్ణులు చూసాం కదా, ఇది బేస్ మొత్తం కలిసి ఉన్న రాధాకృష్ణులు. అంటే మన సబ్స్క్రైబర్స్లో ఒక ఆవిడ యూకేలో ఉంటారనమాట, ఆవిడ అడిగారు ఇట్లా బేస్ కలిసి ఉన్నది తెప్పించండి అని చెప్పి. సో తెప్పించాము. ఇప్పుడు ఆవిడకి పిక్స్ అవన్నీ సపరేట్గా పెట్టాలి మళ్ళీ. ఇప్పుడు ఇది మనకి స్టోన్లో ఉంది కదండి, స్టోన్ వర్క్లో. ఇది కావాలంటే కనుక ఇందాక మనం చూసాం కదా కృష్ణయ్య యాంటిక్ లుక్లో, అట్లా కూడా వస్తుందన్నమాట. మనం అలా కావాలంటే కూడా తెప్పించుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను ఇదే తెప్పించాను కనుక మన దగ్గర అవైలబిలిటీ అయితే ఇదే ఉంది. ఇంకా అది కావాలంటే కనుక ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. వీటిల్లో బ్రాస్ ఐటమ్స్లో ఏవైనా కానీ ప్రజెంట్ ఇట్లా స్టోన్ వర్క్ ఉన్నది ఇమీడియట్గా అయితే మనకి డెలివరీ చేయలేమన్నమాట. అంటే ఇప్పుడు స్టాక్ ఉన్న వరకు అయితే ఓకే, కానీ ఇంకా మన దగ్గర స్టాక్ లేనిది అయితే మాత్రం కనీసం ఒక 1 మంత్ టైం పడుతుంది. అక్కడ లాక్డౌన్ నడుస్తుంది కదండి, దాని మూలంగా. మరి ఇదండి ఈరోజు వీడియో. మీకు
కొత్త ఐటమ్స్ నచ్చినాయి అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మరి అందరం ఆరోగ్యంగా ఉందాం, మొక్కలు పెంచుదాం, పెంచేలాగా చేద్దాం, పిల్లల్ని ప్రేమిద్దాం, పెద్దల్ని గౌరవిద్దాం, అలాగే మూగజీవులకి ఆహారాన్ని అందిద్దాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.